హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి మినీ వ్లాగ్స్. ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే అలాగే ఇన్స్టెంట్గా అయిపోయే టిఫిన్ రెసిపీ కూడా నేనైతే మీకు చూపిద్దాం అనుకున్నాను అనమాట. నేను ఎప్పుడు ఇంట్లో చేసుకుంటూనే ఉంటాను, కానీ ఇప్పుడు మాత్రం మీకు నేను ఇన్స్టెంట్ టిఫిన్ ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూపిద్దామని నేను ఇంట్లో దోసపిండి ఉన్నా కూడా నేను ఇదైతే ట్రై చేశాను అనమాట. ట్రై చేయడం ఏం లేదు, నేను ఆల్మోస్ట్ చాలాసార్లు అయితే ట్రై చేసేసాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. వచ్చేటప్పటికి గోధుమ పిండి అండి. మేమైతే 4-5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఒక 3 గ్లాసెస్ అయితే గోధుమ పిండి తీసుకున్నాను. నేను ఆశీర్వాద్ తీసుకున్నాను. లూజ్ గోధుమ పిండి అయితే దీనికి అంత టేస్ట్ అనిపించదు, సో నేనైతే ఆశీర్వాద్ తీసుకున్నాను. బట్ మళ్ళీ ఆటా కూడా బాగుంటుంది. నాకు ఆశీర్వాద్ ఇంట్లో ఉంది కదా, సో అందుకని ఆశీర్వాద్ అయితే నేను తీసుకున్నాను అనమాట. అది వచ్చేసి ఒక 3.5 గ్లాస్ ఆశీర్వాద్ పిండి. మీరు ఎంతమంది ఉంటే అంతే తీసుకోండి పిండి, నేను చెప్పినంత అయితే ఏం అక్కర్లేదు. ఓకే, నేను 3.5 గ్లాస్ అయితే గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర ఏంటంటే కొంచెం 2 హ్యాండ్స్ తోటి కొంచెం అట్లా ప్రెస్ చేసినట్టుగా చేసి వేసుకోండి. అలాగే రుచికి తగినంత ఉప్పు అండ్ కొంచెం ఒక 1.5 స్పూను 1 స్పూన్ వరకు కారం వేసుకోండి. ఎందుకంటే కారం వేసుకుంటేనే ఈ టిఫిన్ రెసిపీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతకీ టిఫిన్ ఏంటో నేను మీకు చెప్పలేదు కదా. ఇదైతే గోధుమ పిండి పులిబంగరాలండి. చాలామంది చేసుకుంటారు, కానీ కొంతమందికి తెలియదు. కొంతమంది బొంబాయి రవ్వ అలా కలుపుతారు, బియ్యం పిండి అలా కూడా. నేనేం కలపనండి, ఓన్లీ గోధుమ పిండి అండ్ సాల్ట్, కారము, ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి అనమాట. ఇందులో వాటర్ కూడా మనం ఒకసారిగా పోసేసుకోకూడదు అనమాట, ఎందుకంటే వాటర్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇది కూడా మ్యాక్సిమం మనం దోశ పిండి కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలి. మరీ లూజ్గా కలుపుకున్నా కూడా జావ అయిపోయి బాగోదన్నమాట. చూసారా ఎంత తిక్కుగా ఉండిద్దంటే, గోధుమ పిండి కదా, మనకి విడిగా చపాతీ కలిపితేనే మనకు కొంచెం వాటర్ ఎక్కువ పడుతున్నట్టుగా ఉంటాయి. అది కూడా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి. మ్యాక్సిమం స్టార్టింగ్లో అయితే ఒక 1.5 గ్లాస్ అయితే నేను వాటర్ పోసాను అనమాట. తర్వాత చూసుకొని కలుపుకుంటూ ఉండండి. ఇది చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోద్ది. ఈ కన్సిస్టెన్సీ చాలన్నమాట. ఉప్పు సరిపోయింది లేనిది చెక్ చేసుకోండి. అలాగే ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది మీరు కూడా ట్రై చేసి నాకైతే టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే చెప్పండి. మా ఇంట్లో అయితే మేము ఆల్మోస్ట్ ఎక్కువ వేసుకుంటాం అనమాట. ఇది గోధుమ పిండి పులిబంగరాలు. మనకి ఇంట్లో ఏం టిఫిన్ లేదు అని అనుకున్నప్పుడు ఇది కనుక ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. నేను కావాలని ఏం చెప్పడం కాదు, నేను ఇది తిన్నాను, టేస్ట్ చేశాను కాబట్టి నేను ఈ రెసిపీ మీకు పోస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే పెనానికి కొంచెం ఆయిల్ అయితే రాసుకోండి స్టార్టింగ్లో, ఎందుకంటే అంటుకోకుండా ఉంటుంది. హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టండి మంట కూడా, మరీ తక్కువ వద్దు ఎక్కువ వద్దు అనమాట. హై టు మీడియం ఫ్లేమ్ అయితే సరిపోయిద్ది. సో కాబట్టి మీకు కూడా ఎలా వచ్చిందో ఈ రెసిపీ ట్రై చేసి నాకైతే కామెంట్స్లో అయితే చెప్పండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ చూసి ప్రతి ఒక్కరికి మోస్ట్లీ థ్యాంక్స్ అనమాట. అలాగే నేను చెప్పిన విధంగా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నా కామెంట్స్లో అయితే చెప్పండి. నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి మోస్ట్లీ థ్యాంక్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.